పంట చూడండి మనకు గ్రోత్ కానీ కాపు కానీ ఎంత ఎక్సలెంట్గా వచ్చింది. ఒకసారి చూడండి గ్రోత్ దగ్గర రావడం, కాపు ఎక్సలెంట్గా రావడం, వచ్చిన పూత కాస్త కూడా కాపుగా సెట్ అవుతుంది. బ్లాక్ ట్రిప్స్ కూడా పూర్తిగా కంట్రోల్ అయితే అయిందనమాట. దీనికి గాను మనకు రైతు ఈ ట్రాజెంట్ అనే మందుని స్ప్రే చేయడం జరిగింది. ఇది స్ప్రే చేయడం వల్ల మనకు ట్రిప్స్ మైట్స్ అన్ని కూడా కంట్రోల్ అయ్యి ఎక్సలెంట్గా మనకు గ్రోత్ అనేది ఎంత న్యాచురల్గా ఎంత ఎక్సలెంట్గా వచ్చింది. చూడండి దగ్గర గనుపులు వచ్చిన పూత కూడా కాపు అనేది సెట్ అవుతుంది. ఒకసారి చూడండి మనం ఈరోజు ఈ సోమసముద్రం అనే విలేజ్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకు బళ్ళారి జిల్లా కురుగోడు తాలూకాకి సంబంధించింది. మొత్తం ఇక్కడ మీ పేరండి? లోకేష్. ఎన్ని ఎకరాలు మీరు మిరప వేసింది? 7 ఎకరాలు. అయితే 7 ఎకరాలు మిరప 5531 అయితే సాగు అయితే చేస్తున్నారు. ఈ ట్రాజెంట్ అనే మందు వారి దగ్గర టెక్తే మనకు రీసెంట్గా ఎన్ని రోజులు అయింది కొట్టి? ట్రాజెంట్ అనే మందు 4 రోజులు అయింది. 4 రోజులు అయింది కొట్టి స్ప్రే చేసినందుకు గాను పైన గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ ఎక్సలెంట్గా వచ్చిందనమాట. ఇంకా ఏమేమి రిజల్ట్స్ వచ్చాయి, దీంట్లో కాంబినేషన్ ఏం స్ప్రే చేశారు రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎన్ని రోజులు అయింది స్ప్రే చేసి? 4 దిన. రిజల్ట్ ఏమేమి గమనిస్తున్నారు మీరు? ఇది గ్రోత్ బాగుంది. ಈ ಟ್ರಿಪ್ಸ್ ಇಲ್ಲ ಅವು ಟ್ರಿಪ್ಸ್ ಟ್ರಿಪ್ಸ್ ಇಲ್ಲ ಮೈಕ್ಸ್ ಸ್ಮೂತ್ ಐತೆ ಎಲೆ ಫ್ಲವರ್ ಚೆನ್ನಾಗೈತೆ ಅವ್ರ ಕಾಪು ಚೆನ್ನಾಗಿ ಬೇಸ್ ಬರ್ತದ ಕಾಪ್ ಸೆಟ್ಟಿಂಗ್ ಐತೆ ట్రిప్స్ మైట్స్ క్లియర్ అవుతుంది ఆ గ్రోత్ బాగా వచ్చిందా? అంటే బాగా రావడం అంటే ఎక్కువ ఏం రాలేదు కదా, న్యాచురల్ బాగా వచ్చింది కదా, న్యాచురల్ దగ్గర వచ్చినాయి కదా ఇవి దగ్గర రావడము. ఈ కొత్త పూత ఈ కాపు వచ్చిందంతా దీని ద్వారానేనా? దీని వల్లేనా ఈ స్ప్రే చేసిన తర్వాత? ఇది వడಮೇಲೆ ಬಂದಿರೋದು. ఇది ట్రెజెంట్ వడಮೇಲೆ ಬಂದಿರೋದು. ఒకసారి మీరు కన్నడలోనే చెప్పండి ఒకసారి కన్నడలో చెప్పండి. ఎన్ని రోజులు అయింది స్ప్రే చేసి, ఏమేమి రిజల్ట్ చెప్పండి ఒకసారి. ఇది 4 ದಿನ ಹೊಡೆದ ಟ್ರೆಜೆಂಟ್. ಮೊದಲು ಮಾಮೂಲೆಲ್ಲ ಟ್ರಿಪ್ಸ್ ಮಾಡಿ ಜಗ್ಗಿತ್ತು. ಇದು ಹೊಡೆದ ಮೇಲೆ ಎಲೆ ಸ್ಮೂತ್, ಗ್ರೋತ್ ಚೆನ್ನಾಗೈತೆ, ಫ್ಲವರ್ ಚೆನ್ನಾಗಿ ಮಾತ, ಗಿಡ ಕೂಡ ಬೇಸೈತೆ. ಹೊಡಿಬೋದು ರೈತರು, ಎಲ್ಲ ರೈತರು ಹೊಡಿಬೋದು. ఎక్కడ తీసుకున్నారు మందు మీరు? ఇది అమ్మ అగ్రి ఏజెన్సీ, బళ్ళారి తీసుకున్నారు. వేరే రైతులు ఎవరైనా సరే వాడుకోవచ్చా? కంపల్సరీ వాడవచ్చు. ఒకసారి చూడండి సార్, ఇక్కడ చూపియండి. మనకి పూత రావడము, వచ్చిన పూత కాపుగా సెట్ అవ్వడము, కొత్తగా గ్రోత్, మనకి చిగురులు కూడా న్యాచురల్గా రావడము, కాపు అనేది మనకు దగ్గర వస్తుంది సార్. వచ్చింది కూడా కాపు సెట్ అవుతా ఉంది. ట్రిప్స్ కూడా క్లియర్ అయినాయి. అంతకుముందు ట్రిప్స్ ఉండేనా? నల్ల ట్రిప్స్, దాంట్లో బ్లాక్ ట్రిప్స్ ఉండేనా? ఇప్పుడు క్లియర్ అయినాయి, మొత్తం క్లియర్ అయ్యింది. కాంబినేషన్ ఏం వేసారు దీంట్లో? ఏం లేదు, సింగిల్ వేసిన ఒకటే ప్రొడక్ట్, దాంట్లో కాంబినేషన్ ఏం లేదు. 4 రోజులు అయింది స్ప్రే చేసినందుకు గాను. చూడండి సార్, ఇప్పుడు మనకి కాపు అనేది ట్రిప్స్ కూడా పూర్తి క్లియర్ అయినాయి. కాపు చూడండి ఎంత దగ్గర వస్తుందో. ఇది స్ప్రే చేసినందుకేనా ఈ కాపు రావడము? అంతకు ముందు ఉండేనా? లైట్ గా ఇంత హెవీగా అయితే పూత ఇట్లా గ్రోత్ లేకుండా ఈ మధ్య వేసిన సూపర్ లా బాగా వచ్చింది. ఓకే. ఎవరైనా రైతులు వాడవచ్చా? కంపల్సరీ వాడవచ్చా? రిజల్ట్ అయితే బాగుంది.